అందరికీ షలోం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు యోబు గ్రంథము 10వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటూ ఉంటాం. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ, మహోన్నతుడ, నిత్య నివాసి, జీవనదాత, జీవాధిపతి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మా ప్రవర్తన ద్వారా నిన్ను హెచ్చించినట్లుగా, మా ఆలోచనల ద్వారా మిమ్మల్ని హెచ్చించినట్లుగా మా మనోన్నతులను వెలిగించమని, మా బ్రతుకులు మార్చమని, తద్వారా కేవలం నీ నామ ఘనత కొరకు, నీ నామ మహిమ కొరకు మమ్మల్ని పాత్రలుగా నిలవబెట్టమని ఈ మనలో మా రక్షకుడు, విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై. యోబు గ్రంథము 10వ అధ్యాయంలో ఈ విధముగా అదోనై వారు యోబును చేసిన విధానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మన్నుగానున్న నన్ను పాలు పోసి పెంచినట్లుగా, పోషించినట్లుగా, జున్నుగడ్డ పేరబెట్టినట్లుగా నన్ను పేరబెట్టితివి. చర్మముతో మాంసముతో నన్ను కప్పితివి. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. నా లోపములు గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి. నేను పాపము చేసిన ఎడల దాన్ని నీవు కనిపెడతావు, దోషమును నీవు పరిహరింపవు. దోష కృత్యముల వలన నాకు బాధ కలుగుతుంది. నేను నిర్దోషినై యుండిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు. ఒకవేళ నీకు వ్యతిరేకంగా, నీకు విరోధంగా నేను ఉంటే ఎడతెగక నా మీదకి క్రొత్త సాక్షులను పిలిచెదవు. ఎడతెగక నీ ఉగ్రత నా మీద పెంచెదవు.
అంధకార మరణాంధకార దేశమునకు, కటిక చీకటైన గాఢాంధకరమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలిగే చీకటిగా గల దేశమునకు నీవు నన్ను పంపిస్తావు ఒకవేళ నీకు విరోధంగా వస్తే. అయినను ఇవన్నీ నాకు జరుగుతున్నాయి, కొంతసేపు నన్ను తెప్పరిల్ల చేయుము, నా జోలికి నువ్వు రాకుండు అని అదోనే వారిని యోబు వారు గోజాడుతున్నట్లుగా, విజ్ఞాపన చేస్తూ ఉన్నట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. ఆమేన్.